మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని తెలిపారు. మేడ్చల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. 6వ వార్డు కౌన్సిలర్ రామన్న గారి మణికంఠ గౌడ్, సంతోష్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు బాలమల్లేష్, రమేష్, రఫీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమారు 1000 మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బలిపెద్ది సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ సమక్షంలో ఈ యొక్క చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు నాయకులు. చేరికల అనంతరం హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మణికంఠ గౌడ్ తండ్రి స్వర్గీయ రాజేశ్వర్ గౌడ్ మేడ్చల్ పట్టణానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. వారి తండ్రి బాటలోనే కొనసాగాలని, మణికంఠ గౌడ్ అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవ కోసం స్వదేశానికి తిరిగి రావడం అభినందనీయమన్నారు. కాబట్టి అందరం కూడా రాబోయే పార్లమెంట్లో అసలు ఎవరో వచ్చారో చూడేస్తారు. మోడీ చేస్తాడు, ఇది చేస్తాడు. మోడీ గారు వచ్చేలేదు, మన ముఖ్యమంత్రి అయ్యేది. మన ముఖ్యమంత్రి రేవంత్ గారు ఉన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు జరగాలని అందరూ పోయాలని, రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరిచి ఎన్నికల్లో అత్యధిక మేరకు గెలిపాలని వేగ మీదటువంటి మెద్దలకి నా హృదయ ముగిస్తాను. చెప్పండి. ఈరోజు మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ మాజీ సర్పంచ్ అయినటువంటి చిలకరాజు గారి యొక్క కుమారుడు, మేడ్చల్ టౌన్ కౌన్సిలర్ మణికంఠ, ఆయనతో పాటు చాలామంది నాయకులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో సుధీర్ రెడ్డి గారు, వెంకయ్య యాదవ్ గారు, నక్కా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఈరోజు మేడ్చల్ టౌన్లో టీఆర్ఎస్ పార్టీ రూట్స్గా పెట్టుకుపోయిందనే దానికి దీని కారణం ఇది. వేలాదిగా తరలించినటువంటి మహిళలు కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అనేదాన్ని ఒకసారి మీరు చూస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో, వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయదు కాంగ్రెస్ పార్టీ. మేము ఆల్రెడీ 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినాం, కాబట్టి ఇది నెరవేరదని అనుకున్నాను. కానీ మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారి నాయకత్వంలో వాళ్ళ సూచన మేరకు ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని ఒకవైపు కడిగేస్తూ, ఒకవైపు దుబారాను తగ్గిస్తూ, ఖర్చులు తగ్గించుకొని పేద ప్రజలకు అవినీతి లేనటువంటి పాలనను అందించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాబట్టి 100 రోజుల్లోగా 6 గ్యారెంటీలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తూ మేము పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు 24 గంటల్లో 18 గంటలు కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఈరోజు 10 సంవత్సరాలుగా తెలంగాణను పట్టి పీడిస్తూ ధ్వంసమైపోయినటువంటి తెలంగాణను మళ్ళీ గాడిలో పెడుతూ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా అయింది, ఏ విధంగా అవినీతి జరిగిందో అందరం చూస్తున్నాం. ఈరోజు కవిత ఎక్కడుంది? దేశంలో ఎక్కడో ఢిల్లీ ఉందో, ఢిల్లీలో జైల్లో ఉంది ఈరోజు కవిత. అంటే మొత్తం కూడా మన రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీని కూడా ఈరోజు తాకట్టు పెట్టినటువంటి దంతా టీఆర్ఎస్ ప్రభుత్వం దక్కింది. తప్పకుండా ఈ పార్టీలో చేరినటువంటి వాళ్ళకందరికీ కూడా సముచిత స్థానం ఉంటుంది. అదేవిధంగా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసి కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నేను ఒక జిల్లా అధ్యక్షునిగా అందరూ కూడా మాట ఇస్తున్నా. అందరూ కూడా ఒక కూటమిగా ఉండి ప్రజలకు 6 గ్యారెంటీలను తీసుకెళ్లి పార్లమెంట్లో విజయదుందుబి మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆరోగ్యానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.